మీరు సెల్ఫీలు బాగా తీసుకుంటారా? అయితే ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మనం సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఇలాగనో, ఇలాగనో లేకపోతే ఇలాగనో ఇలా పెడుతూ ఉంటాం కదా! సో, అవి ఎంత డేంజరసో తెలుసా? వాటి వల్ల చాలా పెద్ద లాస్ జరిగే అవకాశం ఉందని ఇప్పుడు నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదేంటి అనంటే మనం సెల్ఫీ తీసుకున్నప్పుడు జస్ట్ అది 1 మీటర్ అయినా లేకపోతే హార్డ్‌లీ 3 మీటర్స్ డిస్టెన్స్‌లో అయినా సరే మనం ఇలా సెల్ఫీ తీసుకున్నప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ బ్లర్‌గా ఉన్నా సరే ఏఐ టూల్స్ సహాయంతో వాటిని క్రిస్టల్ క్లియర్‌గా తీసుకుంటున్నారట హ్యాకర్స్. షాకింగ్‌గా ఉంది కదా! వింటే. యెస్. ఇది ఎగ్జాక్ట్‌లీ చైనాలోని ఒక సెలబ్రిటీకి ఇలా చేయడం జరిగింది. సో, ఒకవేళ మరి నా ఫింగర్ ప్రింట్ తీసుకుంటే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ మన పాస్‌పోర్ట్స్ ఏవైనా తీసుకున్నప్పుడు అవి చేంజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా తెలిసినా పర్లేదు. కానీ ఫింగర్ ప్రింట్ అనేది మనకున్న ఒక యూనిక్ ఐడెంటిటీ. ప్రపంచంలోనే మనలాగా ఎవ్వరికీ ఉండని ఒక యూనిక్ ఐడెంటిటీ. మనందరికీ తెలుసు కదా! సో, మన ఫింగర్ ప్రింట్ క్రిస్టల్ క్లియర్‌గా వాళ్ళు రీప్రొడ్యూస్ చేయటం వల్ల ఏఐ టూల్స్ సహాయంతోని బ్యాంకింగ్‌కి సంబంధించి ఫ్రాడ్ జరగొచ్చు. ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. లేకపోతే మన ఐడెంటిటీకి సంబంధించి థెఫ్ట్స్ ఏమన్నా జరగొచ్చు. అండ్ ఆధార్ వెరిఫికేషన్‌లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇలాంటివి ఏవైనా సరే మిస్‌లీడ్ అవ్వచ్చు. ఫ్రాడ్ చేయొచ్చు. సో, ఇవన్నీ కూడా అంటే ఏదైతే రోజు రోజుకి ఏఐ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుందో, హ్యాకర్స్ కూడా అంతే వేగంగా వాళ్ళ హ్యాకింగ్ స్కిల్స్‌ని పెంచుకుంటున్నారు. సో, అందుకే ఇప్పటి నుండి మీరేదైనా సోషల్ మీడియాలో మీ ఫోటోస్ ఎప్పుడైనా సరే అప్‌లోడ్ చేసే ముందు ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఎప్పుడైనా సరే మన ఈ థంబ్ ఫింగర్ ఏదైతే ఉంటదో చూపుడు వేలు ఇవి 2 కూడా క్లియర్‌గా మనకి పిక్చర్‌లో కనిపించకుండా ఉండేటటువంటి పిక్స్ పోస్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకు అనంటే ఒక్కసారి మన ఫింగర్ ప్రింట్ అలా మాత్రం హ్యాక్ అయితే ఏమైనా జరగొచ్చు. ఆ తర్వాత బాధపడాల్సింది